వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ యుమ. సో మనం మూవీస్ తీసిన తర్వాత ఆ ప్రమోషన్స్ కోసం చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు. సో అలాగనే ఈ రోజు కూడా ఒక మూవీ కోసం ఈ రోజు బయటకు వచ్చి మరి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు చరిత కామాక్షి. సో ఈ మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ చందు సాయి, నేనే ఇవాళ యాంకర్. ఓకే ఓకే, ఇక్కడ ఆల్రెడీ అక్క ఉంది, ఇంకా మనం మాట్లాడే పని లేదు. అక్క ఎవరిని మాట్లాడలేదు, నాతో ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఉంటది. ఇవాళ వెళ్తే కుదరదు చెల్లి, నేను ఇక్కడ ఉంటా. కావాలంటే టెంట్ వేసుకొని కూర్చుంటా. వీళ్ళు కృష్ణకాంత్ పార్కోలు మనకు ఛాన్స్ ఇస్తే. సో చూస్తే కనుక అందరికీ తెలిసిందే, నాతో ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా అంటూ మన అందరినీ హంగామా చేసి, సో తను ఏ మూవీలో ఉన్నా ఏ సిరీస్ ఉన్నా తనకంటూ ఒక మార్క్ ఉంటుంది. అక్కతో అసలు మామూలుగా ఉండదు అనుకోండి. సో ఈ మూవీలో దీని క్యారెక్టర్ ఎట్లుంటుంది, లడ్డూతో పాటు చేసే అల్లరి ఈ మూవీలో ఉంటుందా, లేదు అంటే ఎమోషన్ పండిస్తుందా, అడిగి తెలుసుకుందా. హాయ్ అక్క. హాయ్ ఉమా, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే ఇక్కడ వరకు మా కోసం రోడ్డు మీదకి వచ్చినందుకు. మేము వచ్చినాం, మాకు సపోర్ట్గా వచ్చారు, వీళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నా పేరు సునీత మనోహర్, మ్యాడ్ మూవీలో అండ్ జాతిరత్నాలో మదర్గా చేశాను. మీరు నా అల్లరి, నా లొల్లి, నా తిట్లే వినుంటారు. కాకపోతే చాలా సినిమాలు చేశాను, కానీ నాకంటూ మంచి పేరు తెస్తుంది అన్న సినిమా చరిత కామాక్షి. ఈటీవీ విన్ మార్చ్ 5th రాబోతుంది. చాలా సంతోషంగా ఉంది. 4 సంవత్సరాలు వెయిట్ చేశాము. అబ్బాయి చాలా తొందరగా అయిపోతే ఇంకో పెద్ద సినిమా తీద్దామనే ఒక ప్లాన్లో ఉండే. ఇంకా కరోనాలు అవి ఇవి మాకు అన్నీ చాలా గట్టిగానే దెబ్బకొట్టినాయి. కాకపోతే ఇందులో నన్ను చాలా కొత్తగా చూస్తారు. శారీలో అయితే చూడరు, అంత నైటీలోనే ఉన్నాను నేను. మా వాడు నాకు చీరలు ఇవ్వలేదయ్యా, అన్ని నైటీలే ఉన్నాయి. అంటే క్యారెక్టర్లో ఇలా కామెడీ చేయను, ఇక్కడైతే చేయగలుగుతారు, చేస్తున్నాను. సారీ ఏమనుకోవద్దు. లేదు లేదు, యాక్చువల్గా సునీత గారు నైటీ అంటున్నారు, కానీ స్పైడర్ మూవీలో చూసారు మీరు, స్పైడర్ మూవీలో నైటీ వేసుకొనే చేశారు. ఇంకా ఇంకా ఈ సినిమా ఏంటి చూడండి. మా వాడేమంటున్నాడు, అమ్మ పెళ్లిలో కట్టుకున్నావు కదమ్మ, ఒక పట్టు చీర ఇచ్చారమ్మా నాకు. సో ఇంతే ఫన్గా ఉంటుంది. సో మనతో పాటు డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సో డెఫినెట్గా ఈ రోజుల్లో మూవీ తీయడం ఎంత ఇంపార్టెంటో, అసలు ఇలాంటి మూవీ ఒకటి ఉంది, మనం బయటకు వచ్చి ప్రమోషన్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తున్నారు. బట్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని పబ్లిక్కి క్లోజ్గా ఉండాలని పబ్లిక్ ప్లేసెస్కి వచ్చి చేస్తున్నారు. సో అలానే డైరెక్టర్ గారు 4 years, సో ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు అనుభవించి తల్లి కడుపులో నుంచి బిడ్డ బయట రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందో, సో వాళ్ళు కూడా పాపం అన్ని కష్టాలు పడి సినిమా తీసి ఫైనల్గా ఈటీవీ విన్లో ఇది రిలీజ్ అవుతుంది. సో దీని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి ఉమా గారు. సో చూస్తున్నాము పాపం మీరు చాలా కష్టపడి ప్రమోషన్స్ చేస్తున్నారు. డెఫినెట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్రమోషన్ చేస్తారు. బట్ 4 years నుంచి డిలే అవడానికి ఏంటి రీజన్ ఏంటండి? అంటే ఒక్క రీజన్ అంటూ ఏం లేదండి. యాక్చువల్లీ ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఈ విషయంలో. అంటే మా టైం బాగాలేదు అంతే. ఎందుకంటే మేము ఆ సినిమా తీసి 2022-23లో రామానాయుడులో షో వేసాం. చాలా పెద్ద వాళ్ళందరూ చూసి సినిమా చాలా బాగుందన్నారు. బట్ అప్పుడు ఓటీటీ పరిస్థితులు చాలా టఫ్గా ఉండడం వల్ల మన సినిమా అనేది ముందుకెళ్ళలేదు, అన్ని సినిమాల మధ్యలో స్ట్రక్ అయింది. సో ఇప్పుడు మేము ఇప్పటికీ కంటెంట్లో ఒక సీన్ యాడ్ చేసింది లేదు, తీసింది లేదు, ఏం మార్చింది, ఒక ఫ్రేమ్ కూడా మార్చింది లేదు. కానీ ఇప్పుడు నచ్చింది, ఇప్పుడు కంటెంట్ జనాల్లోకి తీసుకుంటున్నారు. అడిగి మరి ఈటీవీ ఛానల్లో, ఈటీవీ అంటే ఇప్పుడు టాప్ ఛానల్, అది కూడా అడిగి మరి తీసుకొని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంటే ఏ కంటెంట్ లేనిది అయితే తీసుకోరు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పటికి ఎందుకు కాలేదు మధ్యలో అంటే టైం డిసైడ్ చేయలేదు అంతే. టైం మాకు సపోర్ట్ చేయలేదు, టైం వల్ల మాకు ఇది లేట్ అయింది. అంతకుమించి ఎవ్వరు దీనికి కారణమనో బ్లేమ్ అనో చేయకూడదు మనం అంతే. సో అక్క సునీతక్క, డెఫినెట్గా అక్క సునీతక్క మీరు చెప్పండి, దీంట్లో కూడా అబ్బాయికి మదర్గా చేస్తున్నారా, లేదు అంటే హీరోయిన్కి మదర్గా చేస్తున్నారా, లేదు అంటే ఎప్పుడులాగా వచ్చి కాఫీ కావాలా టీ కావాలని పెళ్లిలో హడావుడి చేస్తావా, ఏంటి నీ క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ ఇవ్వడమే ఎక్కువ అమ్మ తల్లి. కోట్లు లక్షల మంది ఉన్నారు అక్కడ. ఒక డైలాగ్ చెప్తా, భయపడొద్దు ప్లీజ్. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా, మీరు చూసేశారు. ఏం లత్కోర్ పని చేసినవురా, ఇలా నాకు ఐ లవ్ యూ చెప్పినావంటే ఇన్నరు. అమాయకుడికి అక్షంతలు ఇస్తే అవతలకై నోట్లు వేసుకున్నాడంట. ఆ టైపు నా క్యారెక్టర్, అర్థం చేసుకోండి. ఇంకా నువ్వు అడిగిన దానికి మొత్తం ఆన్సర్ ఇదే. అమాయకుడికి అక్షంతలు ఇస్తే అవతలకై నోట్లు వేసుకున్నాడంట. ఇది నా డైలాగు. అంటే అలాంటి అత్తగా నేను ఉండబోతున్నా. దివ్యశ్రీ పాదకి అత్త. ఓకే, అంటే అత్త అని చెప్పుకోవడమే హ్యాపీగా ఉంది. ఈ కాలంలో అత్తలదే పెద్ద పాత్ర ఉంది కదా, అమ్మదేముంది పెళ్లి చేసి పంపిస్తుంది. కానీ అక్కడికి పోయిన తర్వాత అత్త ఎలా ఉంటుంది, అత్త ఒక అమ్మలాగా మారితే, కోడలు ఒక కూతురులాగా మారితే ఎలా ఉంటుంది, ప్లస్ భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటే కుటుంబాలు ఇంత బాగుంటాయా అనేది మీకు అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఉంది నేనైతే సినిమా చేసినందుకు. సో ఎందుకని హీరోయిన్ అవైలబిలిటీ లేరా ప్రమోషన్స్కి వాళ్ళు యాక్టివ్ అంటే మేము తీసి నిన్ననో మొన్ననో కాదు చెల్లి, మేము 4 సంవత్సరాలు అయింది తీసి. చాలా ఇబ్బందులు, ఏదో ముందుకు వెళ్ళాలి, అబ్బాయి కాంప్రమైజ్ అవ్వడు, ఏది ఉన్నా తనే దగ్గరుండి చూసుకుంటాడు. కాకపోతే అమ్మాయి వేరే దేశం వెళ్ళిపోయింది, ఇంకా మనం రమ్మని లేము, మనకు అంత బడ్జెట్ లేదు. ప్లస్ అబ్బాయి గారు ఏంటంటే షూటింగ్లో స్ట్రక్ అయిపోయారు, ఇది ఒకటి.
దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. సో తనతో మాట్లాడదాము. సో ఈ మూవీ చూస్తే గనక అచ్చమైన తెలుగు కుటుంబాల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారో అలా కనిపిస్తుంది. వాళ్ళ పిక్చర్స్ కూడా చూస్తే ఆర్ట్ ఫామ్‌లో ఉన్నాయి. పిక్చర్ కూడా ఆర్ట్ ఫామ్‌లో ఉంది. ఏదో ఫోటోస్ పెట్టలేదు. సో మ్యూజిక్ దీనికి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో మ్యూజిక్ ఎట్లా ఉంటుంది? అండ్ ఈటీవీ విన్ వాళ్ళు తీసుకున్నారు అంటే అంత ఈజీగా తీసుకోరు. సో డెఫినెట్‌గా యాక్టింగ్ ఎంత ఉందో మా మ్యూజిక్ అంత ఉంది. అందుకే ఇన్నిసార్లు మా మ్యూజిక్ డైరెక్టర్ గారిని మాట్లాడమనండి అని. ఆయన మాట్లాడాడు. పాటల రూపంలో, మ్యూజిక్ రూపంలోనే చూపిస్తారు, కానీ మాట్లాడాల్సిందే తప్పదు. సో అంటే ఈ మూవీ ఎలా అయితే సీన్స్ వెళ్తాయో దాంతో పాటు మ్యూజిక్ కూడా ఆన్సర్ ఇస్తుంటుంది జనాలకి. సో మీరు ట్రైలర్ కూడా చూసినా అక్కడ కూడా దాంట్లో అంటే మెయిన్ థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అందరు అంటే బేసికలీ మేము ఏమంటారు ప్రివ్యూ చేసినప్పుడు అందరూ చెప్పిన మాట ఒకటే, థియేటర్లోంచి బయటికి రాగానే లైక్ వీఆర్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ ద మ్యూజిక్. సో లైక్ దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ అనమాట. సో అలా ఉండబోతుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, మ్యూజిక్ ట్రాప్లో పడిపోతారు. ఓకే. దెన్ సూపర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో డైరెక్టర్ గారిని అడుగుదాము. అంటే చూస్తే కనుక చాలా సాఫీగా వెళ్తుంది. అమ్మాయి కొత్త పెళ్లి కూతురు భయంగా ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుందో అలాంటి పిక్చర్స్ ఇక్కడ ఇచ్చారు. బట్ హీరో సీరియస్గా ఉన్నాడు. సో దీంట్లో ఏమన్నా డ్రామా ఉంటుందా? ఇక్కడ ఎవరు విలన్ లా కూడా ఏం కనిపించట్లేదు. మీరే చెప్పాలి అది. సిచ్యువేషన్సే విలన్ అవుతాయండి ఇక్కడ యాక్చువల్లీ. కానీ ఈ సినిమా మాత్రం అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్తే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక 20 years బ్యాక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి లవ్ ఉంటుంది అంటే అప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కళ్ళతో కళ్ళు చూసుకోవాలంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు మన పేరెంట్స్ విషయం దగ్గరకు వచ్చేస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు, కానీ మనకు తెలియదు వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదని. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చామంటే ఒకరోజు ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగితే రేపు పొద్దున్న నాకు పెళ్ళి, ఎల్లుండికి డివర్స్, ఈ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇంత ఫాస్ట్ స్కిప్ అనేది రావడం మనకి మంచిది కాదు. అంటే లైక్ మనకి నచ్చకుండానే జరిగిపోయింది అది. సో మళ్ళీ మేము వెనక్కి తీసుకెళ్తాం. అరే ఇలా జరిగితే ఎంత బాగుండు, నిజంగా ఇప్పుడు ఉంటే ఎంత బాగుండు. అంటే ఇక్కడ అమ్మాయిల తప్పు కాదు, అబ్బాయిల తప్పు కాదు, సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయినాయి. సో వాళ్ళకి 90sలో ఇలాంటి కథ ఒకటి ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాం. అండ్ ఖచ్చితంగా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక చాలా బ్యూటిఫుల్గా ఒక లవ్ థీమ్తో అసలు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా హార్ట్ అంతా ఒక బరువుతో నిండిపోయి ఎమోషన్స్తో నిండిపోయి లాస్ట్కి హమ్మయ్య అనే ఒక ఫీలింగ్తో అయితే బయటకు వస్తారు. ఇది మాత్రం 100%. దెన్ ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్గా మీ మూవీ చాలా బాగుండాలి అండ్ మీరు పడిన కష్టానికి డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో హీరోయిన్ గురించి ఎస్పెషల్గా వాళ్ళిద్దరు యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? అంటే మనం చాలా సినిమాల్లో చూసాము, పుష్ప లాంటి పెద్ద మూవీస్లో తను యాక్ట్ చేసింది. అంటే ఆ అబ్బాయి గురించి మంచి బిగ్ బాస్ ఫేమ్ ఉంది. సో మీరు చెప్పండి. ఇప్పుడు దివ్య గారి గురించి చెప్పాలంటే అండి, ఇప్పుడు దాకా ఆవిడ చేసిన సినిమాలకి దీనికి అసలు అంటారు కదా నేలకి నింగికి ఉన్న ఎంత తేడా అయితే ఉంటుందో అంత ఉంటుంది అనమాట డిఫరెన్స్. ఎందుకంటే మీకు సౌందర్య గారు గుర్తొస్తారు ఈ సినిమాలో. అండ్ సావిత్రి గారి సినిమాలో ఏదైతే మన సావిత్రి గారి సినిమాలో ఏడవండి అంటే ఈ కన్నా అని అడుగుతారు కదా, లైవ్లో ఈవిడ చేశారు. అది లైవ్లో ఒక ఏడ్చే సీన్ దగ్గర ఈ కన్నులోంచి రావాలా అని మమ్మల్ని అడిగారు. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ పృథ్వీ గారు, బబ్లు పృథ్వీ గారు ముందు ఈ కన్నులోంచి కావాలా ఎన్ని నిమిషాలు టైం ఇస్తారు నాకు, గ్లిజరిన్ వాడరు ఆవిడ. అలా ఏ కన్నులోంచి అయితే అడిగారో అదే కన్నులోంచి 1 minute వరకు సెట్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఆవిడ ఈ కన్నులోంచి కావాలి మేడం అంటే ఓకే డన్ అని చెప్పి అలా పెట్టుకొని సార్ నేను రెడీ అని చెప్పి ఇమీడియట్గా 1 minuteలోనే ఈవెన్ పృథ్వీ గారు కూడా క్లాప్స్ కొట్టారు సెట్లు. అంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆవిడ ఏంటంటే ఏదో డైలాగ్ రూపంలోనో లేకపోతే దేంట్లోనో కాదు, ఆవిడ మొత్తం కళ్ళతోనే మాట్లాడతారు ఈ సినిమా మొత్తం. అండ్ ఖచ్చితంగా దివ్య గారితో అందరూ లవ్లో పడతారు. అంత అందంగా ఉంటారన్నమాట ఈ సినిమాలో. అంటే ఈ అమ్మాయి ఇలా ఉంటే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అండ్ అభయన్న విషయం దగ్గరకు వచ్చేసరికి అభయన్నలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఒక అన్న ఏదో సింపుల్గా జోకులు వేసుకుంటూ పంచులు వేసుకుంటూ వెళ్తే ఎంత సాఫీగా ఉంటుందో, ఆయనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు ట్రిగర్ అయినప్పుడు ఆయన అరిచే విధానం కావచ్చు, అని ఆయన దాన్ని చూపించే విధానం కావచ్చు, దాంట్లో ఇంటెన్సిటీ ఉంటుంది అన్నమాట ఒకటి. ఆ ఇంటెన్సిటీని మేము క్లియర్గా పట్టుకొని దాని మీద ఫోకస్ చేసి ఒక ఎపిసోడ్ మొత్తం దాని మీదే ఉంటుంది. ఆయన అంటే ఇంక దాన్ని లీనమైపోయి చేశారన్నమాట. సో ఇప్పుడు దాకా ఆయన చేసిన ఫిలిమ్స్లో ఈ ఫిలిం అనేది గుర్తుండిపోతుంది. అండ్ దట్టు ఆయన మెయిన్ లీడ్గా చేస్తున్న సినిమా అండ్ ఆవిడ మెయిన్ లీడ్గా చేస్తున్న సినిమా. అండ్ మేమందరం కొత్త వాళ్ళమే, కొత్త టీమే. మా రైటర్స్ ఈయనను ఆయన
అండ్ ప్రతి ఒక్క డైలాగ్ మీరు చూస్తే ట్రైలర్లో డైలాగ్ చూసినా కొన్ని కవితలు ప్రతి ఒక్కరి కింద కామెంట్లలో కూడా అదే పెడుతున్నారు. అండ్ అందరూ కొత్త వాళ్ళమే అండి. ఈ సినిమా బయటకు వెళ్తే మేమందరం పాత వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరికి 2-3 సినిమాలు వస్తాయి. మేమందరం బతికామంటే ఖచ్చితంగా మా వెనకాల ఉన్న టీం ఎంతోమందిని బతికించుకోగలుగుతాం. జెన్యూన్గా కష్టపడి ఈ సినిమా దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఆగిపోయిన సినిమాని, ముందుకు కదలని సినిమాని ఈరోజు ఈటీవీ విన్ లాంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి రిలీజ్ చేసుకోగలుగుతున్నాము అంటే దాని మీద ఉన్న పిచ్చి ప్రేమే మాకు. ఈ సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమే. దీన్ని ఎట్లాగైనా బాక్స్లో పెట్టి పక్కన పెట్టేయకూడదు. దీన్ని బయటకు తీసుకొస్తే మనకు కొద్దిగా హ్యాపీ. మేము 4 సంవత్సరాల్లో ఇంకో సినిమాకి వెళ్ళొచ్చు, ఇంకో కథ పట్టుకొని తిరగచ్చు, అయిపోద్ది మాకు. ఈ విజువల్ చూపించినా కూడా మాకు సినిమా వస్తుంది. కానీ ఇది బయటికి వెళ్ళకుండా ఇంకోటి మొదలెట్టద్దు అని చెప్పి అందరం దీన్ని పట్టుకొని తిరిగిన వాళ్ళమే. కాబట్టి ఈ సినిమా బయటికి వెళ్తే ఖచ్చితంగా మాకు ఇమ్మీడియట్గా మాకు సినిమాలు వస్తాయి. అది ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. అట్ ద సేమ్ టైం మీరందరూ కూడా ఒక మాట రూపంలో, ఒక మౌత్ స్ప్రెడ్ రూపంలో దీన్ని కనుక జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్గా మీ మూవీ సక్సెస్ అవ్వాలి. డెఫినెట్గా మీకు మంచి నేమ్ రావాలి. చూసారు కదండి, చరిత కామాక్షి ఈ మూవీ చాలా బాగుంటుంది. అండ్ చాలా అందరూ డెబ్యూటెంట్ అండి, చాలా కష్టపడి మూవీ తీశారు. డెఫినెట్గా మౌత్ టాక్తోనే సినిమాలు బయటకు వెళ్తున్నాయి. ఈ రోజులో ప్యాడింగ్ ఉందా లేదు అంటే పెద్ద యాక్టరా చిన్న యాక్టరా అనేది ఇప్పుడు ఎవ్వరు చూడట్లేదు. సో చాలా కంటెంట్స్ ఓటీటీలోకి వచ్చేస్తే కంటెంట్ నచ్చితే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇందాక చెప్పిన విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ చేయండి. మీకు ఇది నచ్చితే కనుక, నచ్చకపోయినా డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించి కూడా టీం వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మేము అంటే పర్లేదండి, ఇది ఒక్కొక్కళ్ళు అయితే అది మనకి దాంట్లో చూడరు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మేము థ్యాంక్ యూ.